నమస్తే, వెల్కమ్ టు D24 న్యూస్. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా నందరాడ గ్రామంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయన గడప గడపకు వెళ్లి ఈ 5 సంవత్సరాలలో నేను చేసిన అభివృద్ధిని చూసి మరలా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజా మీడియాతో మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల పాటు ప్రజల సమస్యలను తీరుస్తూ నియోజకవర్గంలో ఎన్నడూ జరగని అభివృద్ధిని చేసి చూపించామని ఆయన అన్నారు. త్రాగునీరు, సాగునీరు, రహదారులు, జగనన్న కాలనీలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. ప్రత్యర్థి గురించి రాజా మాట్లాడుతూ ఆయన ఒక చీటర్ అని, నాపై కనీస అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో ఎన్నికల తర్వాత నా ప్రత్యర్థి ఊచలు లెక్క పెట్టడం ఖాయమని, దానిని ఆయన సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. 420 ఓ చీటరు, దొంగతనాలు చేసే వ్యక్తి, దోపిడీలు చేసే వ్యక్తి, అక్రమంగా అవతల వ్యక్తుల యొక్క ఆస్తుల్ని రాయించుకుని డాక్యుమెంట్లు సృష్టించి కంపెనీలు ఎత్తేసే కార్యక్రమం కానీ, ఉద్యోగాలు ఇప్పిస్తామని, విదేశాలు పంపిస్తామని యువతి యువకుల్ని మోసం చేసినటువంటి వ్యక్తులు కానీ రాజకీయాల్లోకి వస్తే ఈ మాదిరిగానే ఉంటుంది. అయితే ఒకటైతే వాస్తవం ఏంటంటే, బహుశా ఈ మాటలన్నీ కూడా ఎన్నికల వరకే పనిచేస్తాయి. ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఊసలు లెక్క పెట్టడానికి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఉంటుందనేటువంటి విషయం గుర్తుంచుకోండి. ఎవరెవరి ఆస్తులు ఏ రకంగా కొట్టుకొచ్చారు, భారత్ సెక్యూరిటీ ఫోర్స్ ఎక్కడి నుంచి మీకు వచ్చింది, బాటా షోరూంలో మీరు చేసినటువంటి దొంగతనాలు, రాజమండ్రి 1 టౌన్లో 42 మంది యువకులకి ఉద్యోగాలు ఇప్పిస్తామని, విదేశాలు పంపిస్తామని మీరు చేసినటువంటి 420 కేసులు, బ్రాహ్మణులకు సంబంధించినటువంటి ఆస్తులు ఏ రకంగా కొల్లగొట్టారు, మీరు వాటన్నిటిని ఏ రకంగా రాయించుకున్నారు, శివాలయం గుడి ఎందుకు కట్టారో, ఆ గుడి వెనకాల ఉన్నటువంటి పాత్ర ఏంటి, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. కంగారు పడద్దు, అన్ని రకాల ఎంక్వైరీలు జరుగుతాయి, దానికి సిద్ధంగా అని చెప్పి తెలియజేస్తాం. గడిచినటువంటి 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాజానగరం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రతి గడపలో లక్షల రూపాయల సంక్షేమ పథకాలు, ఇల్లు లేనటువంటి ప్రతి నిరుపేదకి ఇళ్ల పట్టాలు, రైతులకి పుష్కలంగా సాగునీరు, 24 గంటలు 365 రోజులు కూడా ప్రజలకి అందుబాటులో ఉన్నాం. అందుగురించే ఈవేళ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతాం, మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి మనసారా వాళ్ళు చెప్తా ఉన్నటువంటి మాటలు వింటూ ఉన్నప్పుడు కడుపు నిండుతూ ఉంది. ఇంతకంటే ప్రజల నుంచి మనం ఆశించేది ఏముంటుంది అనేటువంటిది. డెఫినెట్గా ఈ రాబోయేటటువంటి ఎన్నికల్లో రాజానగరం నియోజకవర్గంలో భారీ మెజారిటీతో ఇక్కడ జెండా ఎగరవేయబోతూ ఉన్నాం. వచ్చే 5 ఏళ్ళు ఏదైతే ప్రారంభించి మధ్యలో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఉన్నాయో, అది ఇరిగేషన్ శాఖ కావచ్చు, R&B డిపార్ట్మెంట్ కావచ్చు, హౌసింగ్ సంబంధించి కావచ్చు, ఇట్లా అనేక కార్యక్రమాలు ప్రారంభించి అన్నీ కూడా ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నటువంటి వర్క్స్ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా పూర్తి చేసేటటువంటి బాధ్యత మాది అని చెప్పి ఇవాళ ప్రజలకి హామీనిస్తూ మరోసారి ప్రజల యొక్క మనసుల్ని గెలుచుకుంటాం. డెఫినెట్గా ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో రాజానగరం నియోజకవర్గానికి అత్యధిక మెజారిటీ వస్తుంది అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఏమి అవగాహన ఉందని చెప్పని మాట్లాడతారో అర్థం కాదు. ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో రాజానగరం నియోజకవర్గంలో సాగునీరు గతంలో ఎన్నడూ లేని విధంగా, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారి 2వ పంటకి సైతం పుష్కలంగా సాగునీటిని అందిస్తూ ఆఖరి ఆయకట్టు వరకు కూడా ఈవేళ నీరు అందిస్తూ ఉన్నటువంటి ఘనత మాది అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే త్రాగునీరుకి సంబంధించి ఈ పెద్ద మనుషులు ఏదైతే బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 రాజకీయ పార్టీలు 2014